పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల బంధం బయటపడిందన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది బీజేపీ మాత్రమే అన్నారు. మొన్నటి వరకు వక్ఫ్ బోర్డు పేరుతో పేదల భూములు దోచుకున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ రాష్ట్రాల్లో గెలుస్తుండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తుందని ఆరోపించారు లక్ష్మణ్. ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటే మిగతా పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏ రకంగా కుమ్ముకు రాజకీయాలకు పాల్పడుతున్నాయో, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ బయట ప్రపంచంలో ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ పార్లమెంటు వేదికగా, అసెంబ్లీ వేదికలుగా ఏ రకంగా కలిసి పనిచేస్తుందో మొన్న పార్లమెంటు సమావేశంలో వాళ్ళ యొక్క రహస్య ఉడంబడికలు బహిర్గతం కావడము, వక్ఫ్ బిల్లు సంబంధించి ఇది ముఖ్యంగా వక్ఫ్ బోర్డు పేరు మీద, ట్రిబ్యునల్ల పేరు మీద పేద ముస్లింల యొక్క హక్కులను కాలు రాస్తూ వాళ్ళు పొట్ట కొట్టి ఇవాళ ముస్లిం సమాజంలో పేదరికంలో మనకి పస్మంద ముస్లింలు కానివ్వండి వాదులకు ఉపశమనంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు తెలంగాణ రాష్ట్రంలోనే 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణ గురైనటువంటి